హాయ్ హలో అండి, వెల్కమ్ టు అక్రా సారీస్ అండ్ వ్లాగ్స్. నేను మీ మానస. ఈరోజు అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను మీషోలో సేల్ చేస్తున్నానా లేదా అనేది. దాని గురించి అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. అంతకు ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను ప్రీవియస్ వీడియోలో జిఎస్టీ గురించి అయితే చెప్పాను కదా, దాని గురించి నాకు వాట్సాప్లో అయితే ఒకరు మెసేజ్ చేశారు, భానుప్రియ గారు అని. ఏమని చేశారంటే, తనకు నేను జిఎస్టీ గురించి అయితే చెప్పాను కదా, తనకు ఒక డౌట్ వచ్చిందని మెసేజ్ చేశారు. అదేంటంటే, అక్క మీరు జిఎస్టీ ఉన్న షాప్లో తీసుకోమంటున్నారు, మరి వేరే వాళ్ళ ఛానల్లో వాళ్ళు పర్చేస్ చేసే షాప్లో జిఎస్టీ లేదు, ఆ షాప్లో తీసుకోండి అని చెప్తున్నారు. అసలు ఏది కరెక్ట్ అక్క, ఎలా తీసుకోవడం మంచిదంటారు చెప్పండి అని అంటున్నారండి వాళ్ళు. తను అయితే అడుగుతున్నారు అలాగా, అంటే ఏది మంచిది అని, ఏ షాప్లో బెటర్ అని తను అడుగుతున్నారు. అంటే మీరు నా వీడియో కరెక్ట్గా చూసారో లేదో తెలియదండి భానుగారు. నేనైతే ప్రీవియస్ వీడియోలో జిఎస్టీ గురించి అయితే నేను క్లియర్గా అయితే చెప్పాను. మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి వీడియో అయితే చెక్ చేయండి. ఎందుకంటే నేను జిఎస్టీ పర్సంటేజ్ గురించి, శారీ ప్రైసింగ్ గురించి అయితే నేను క్లియర్గా చెప్పాను. మీరు వీడియోని కరెక్ట్గా చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వేరే వాళ్ళు జిఎస్టీ లేని షాప్లో తీసుకోండి అని చెప్తున్నారు, నేను జిఎస్టీ లేని షాప్లో తీసుకోండి అని చెప్తున్నాను అంటే మీరు వీడియో చూడండి. నేను జిఎస్టీ పర్సంటేజ్ గురించి ప్లస్ శారీ ప్రైజింగ్ గురించి అయితే నేను క్లియర్గా చెప్పానండి. మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మీకు జిఎస్టీ బెటరా, జిఎస్టీ లేని షాప్ బెటరా అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజింగ్ అండి భానుగారు. ఇలాగే ఏదైనా డౌట్స్ వస్తే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే మీకు ఆన్సర్ అయితే చేస్తాను. ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను మీషోలో సేల్ చేస్తున్నానా లేదా అంటే, నేనైతే మీషోలో అయితే లాస్ట్ 4 months నుంచి అయితే నేను మీషోలో సేల్ చేస్తున్నానండి. నేను జిఎస్టీ నుంచి అయితే నేను సేల్ చేయట్లేదండి. నేను ఎన్రోల్మెంట్ ఐడి నుంచి సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఎన్రోల్మెంట్ ఐడి నుంచి నేను సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని 4 months నుంచి నేను మీషోలో అయితే సేల్ చేస్తున్నాను, శారీ బిజినెస్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే నేను స్టార్టింగ్ కదండి నేను మీషోలో సేల్ చేయడం. నాకు తెలీదు మీషో గురించి, అసలు మీషోలో ఎలా సేల్ చేయాలి, క్యాటలాగింగ్, అప్లోడింగ్ అవన్నీ నాకు తెలియదండి. నేను మీషోలో ఎలా అప్లోడ్ చేయాలి, క్యాటలాగ్ అప్లోడ్, ఎలా సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను. యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని నేను మీషోలో అయితే సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని చేస్తున్నాను. ఎన్రోల్మెంట్ ఐడి నుంచి మనము సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనం ఓన్లీ మన స్టేట్ ఏదైతే ఉంటుందో, మన పిన్ కోడ్ ఏదైతే ఇస్తామో, మన స్టేట్ ఏదైతే ఉంటుందో, మనకు ఓన్లీ మన స్టేట్ వైజ్గానే వస్తాయండి ఆర్డర్స్. మనకు ఇండియా మొత్తం మీద అయితే మనకు ఆర్డర్స్ అయితే రావు, వేరే స్టేట్స్ నుంచి ఆర్డర్స్ రావు ఎన్రోల్మెంట్ ఐడి నుంచి అయితే. అదే జిఎస్టీ నుంచి అనుకోండి, జిఎస్టీ నుంచి మనము సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము అంటే మనకు టోటల్ ఇండియా నుండి ఆర్డర్స్ అయితే వస్తాయి. అందుకోసమని నాకు తెలియదు కదండి, నేను కూడా బిగినర్ని మీషోలో సేల్ చేయడం. అందుకోసం అనేసి నేను ఎన్రోల్మెంట్ ఐడి నుంచి అయితే నేను సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నేను కూడా జిఎస్టీకి అప్లై చేశాను. ఇంకో 1 week 10 days నాకు కూడా జిఎస్టీ వస్తుంది. అప్పుడు జిఎస్టీ నుంచి సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను మీకు చూపిస్తానండి. కంపల్సరీగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటా. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూసే కదా నేను క్రియేట్ చేసుకున్నాను సెల్లర్ అకౌంట్ అనేది. అందుకోసమని నాకు యూజ్ అయ్యింది కదా, మీకు కూడా యూజ్ అవుతుందేమో అని నేను ఖచ్చితంగా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక ఇంకా ఎన్రోల్మెంట్ ఐడి నుంచి క్రియేట్ చేసుకోవడము సెల్లర్ అకౌంట్ అంటే, ఎన్రోల్మెంట్ ఐడి అంటే మనకు జిఎస్టీ లేకపోయినా సరే, మనకు మీషోలో మనం శారీ బిజినెస్ చేయడానికి అయితే మనకు అకౌంట్ క్రియేషన్ కోసం అయితే ఎన్రోల్మెంట్ ఐడి అయితే మనకు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీషోలో. ఇంకా ఎన్రోల్మెంట్ ఐడి నుంచి క్రియేట్ చేసుకుంటే మనకు ఓన్లీ మన స్టేట్ వైజ్ నుంచి మాత్రమే మనకు ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుంది. మనము మన స్టేట్ వైజ్ నుంచి మాత్రమే ఆర్డర్స్ రావడమే జరుగుతుంది కాబట్టి మనం వేరే స్టేట్ నుంచి రాదండి. మీకు ఒకవేళ ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి, మీకు మీషో గురించి బాగా అర్థమైపోయింది, క్యాటలాగ్ అప్లోడింగ్ కానివ్వండి, రిటర్న్స్ కానివ్వండి, రాంగ్ రిటర్న్స్ కానివ్వండి, ఇంకా ప్రైజింగ్ విషయం అన్నీ మీకు మీషోలో శారీ బిజినెస్ గురించి కానివ్వండి, సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత
దేని గురించి అయినా సరే మీకు అంత క్లియర్గా అర్థమైంది అంటే అప్పుడు మీరు జిఎస్టీకి అప్లై చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే నేను కూడా ఒక 4 months చూసాకే నాకు మీషో గురించి అర్థమైంది. మీషోలో జరిగే ఫ్రాడ్ కానివ్వండి, ఫ్రాడ్ అంటే రాంగ్ రిటర్న్స్ పెడతారండి కస్టమర్ చాలా వరకు మీషోలో. ఇంకా అందుకోసమని నేను అన్ని రిటర్న్ ప్రైసింగ్ కానివ్వండి, ఇంకా అన్నీ నాకు మీషోలో క్యాటలాగ్ అప్లోడింగ్కి అన్ని మీషో గురించి అర్థమైన తర్వాత నేను కూడా జిఎస్టీకి అప్లై చేసుకున్నాను. ఇంకో 1 weekలో అయితే నాకు జిఎస్టీ వస్తుంది. అప్పుడు నేను ఎలా అయితే క్రియేట్ చేసుకుంటా జిఎస్టీ నుంచి అని అప్పుడు నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక మీషోలో నేను ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే నాకు చాలా టైం అయితే పట్టింది స్టార్టింగ్లో కదా. అప్పుడు నాకు తెలీదు ఎలా అంటే ఎంత టైం పడుతుంది అనేది. ప్రతిదీ చూసుకోవాలి కదా మనం ఫస్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు. మన స్టార్టింగ్లో ప్రతిదీ చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి నాకు 15 to 20 minutes అయితే ఒక్క క్యాటలాగ్ అప్లోడ్ చేయడానికి టైం అయితే పట్టింది. అదే 15 to 20 minutes మనం సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఇంకా వాట్సాప్లో కానివ్వండి, అదే ఒక ఫోటో కానీ వీడియో కానీ శారీకి తీసి పెట్టడానికి అంత టైం అయితే పట్టదు కదా. ఇంత టైము మనం కేటాయించాల్సి వస్తుంది మీషోలో ఒక్క శారీ అప్లోడ్ చేయడానికి ఇంత టైం పడుతుంది కదా అని అనిపించింది నాకు. అదే 15 minutes మనము వేరే సోషల్ మీడియాలో మనం దృష్టి పెడితే ఇంత టైం మనకు సేవ్ అవుతుంది కదా అని అనిపించింది. బట్ అది అలా అనిపించింది. బట్ నెక్స్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేసేసరికి నాకు 5 minutes అయిపోయిందండి. ఎందుకంటే మనం ఫస్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు మనకు తెలియదు కాబట్టి మనకు అంత టైం అనేది అయితే పట్టింది. అదే నెక్స్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేసినప్పుడే మనకు అంతా తెలిసిపోయి ఉంటుంది ప్రాసెసింగ్ ఏంటి అనేది. అప్పుడు మనం నెక్స్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పటికి మన ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. మనకు అప్పుడు 5 minutesలో అయిపోతుంది. 5 minutes కూడా పట్టదు. ఓన్లీ 3 to 4 minutes అంతే. 3 to 4 minutesలో అయితే నాకు క్యాటలాగ్ అప్లోడింగ్ అయితే అయిపోయిందండి. అలా అని నేను ఇంకా మీషోలో అంత కష్టమేం అనిపించలేదు క్యాటలాగ్ అప్లోడింగ్కి నాకు. ఇంకా క్యాటలాగ్ అప్లోడ్ చేస్తామండి. ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఒక 2-3 డేస్లో అయితే నాకు ఆర్డర్స్ అయితే వచ్చాయి స్టార్టింగ్లో బాగానే. ఇంకా మీషోలో రిటర్న్స్ వస్తాయి అని అంటున్నారు కదా. మీషోలో అయితే రిటర్న్ ఇస్తే మనకు 165 రూపీస్ అయితే మైనస్ అయితే పడుతుందండి. మీషో వాళ్ళైతే వేసుకోరు అది. మనకి సెల్లర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి -165 అయితే ఛార్జ్ అయితే పడుతుంది. ఎందుకు పడుతుంది అలాగా అంటే మనకు మీషోలో మనం క్యాటలాగ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు పికప్కి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, డెలివరీ వాళ్ళే చేస్తారు కదా. ఒకవేళ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమర్ రిటర్న్ చేస్తే అది ఎవరి ఫాల్ట్ అంటే మనదే ఫాల్ట్ అండి. ఎందుకు కస్టమర్ రిటర్న్ చేశారు అంటే మన దగ్గర మిస్టేక్ ఉంటుంది. ఎవరి దగ్గర అంటే సెల్లర్ దగ్గర మిస్టేక్ ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ నచ్చలేదేమో వాళ్ళకి, మనం పెట్టిన ప్రొడక్ట్ క్వాలిటీ నచ్చలేదా, లేకపోతే ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, మిస్టేక్స్ ఉన్నాయా, అవన్నీ ఉంటేనే కస్టమర్ రిటర్న్ అనేది పెడతారు కదండి. అందుకోసమని మీషోలో మనము శారీ బిజినెస్ చేసేటప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ మెయిన్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ అయితే చూసుకోండి ఫస్ట్. క్వాలిటీ చూసుకొని మీషోలో అప్లోడ్ చేయండి. శారీని మనకు ఒక శారీ ఆర్డర్ వచ్చింది అంటే ఆ శారీని 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు పంపించండి. ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, శారీకి ఏమైనా బాగాలేదా, ఏమైనా అంటే క్వాలిటీ బాగాలేదా, డ్యామేజెస్ ఉన్నాయని చూసుకొని పంపించండి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల మనకు ఒక్క శారీ మీద 165 అయితే మైనస్ పడుతుంది. మనకు 165 అంటే మనకు శారీ మీద వచ్చే ప్రైస్ మొత్తం అక్కడే పోతుందండి. మనకు ఇంకా ఏమీ మిగలదు. అందుకోసమని మీషోలో సేల్ చేసేటప్పుడు క్యాటలాగ్ అప్లోడ్ చేసినప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు శారీని అయితే 1-2 సార్లు చెక్ చేసుకొని పంపించండి. మిస్టేక్ అనేది మన దగ్గర మాత్రం అస్సలు ఉండొద్దు. మనము క్వాలిటీ చూసుకోండి. మెయిన్గా క్వాలిటీ అయితే చూసుకొని మీషోలో సేల్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే
మీషోలో మనము సేల్ చేస్తున్నప్పుడు రాంగ్ రిటర్న్స్ అయితే వస్తాయి. కొంతమంది ఫ్రాడ్స్ అయితే ఉంటారండి కస్టమర్స్. అందరూ అలా ఉంటారని అయితే చెప్పలేను నేను. కొంతమంది అయితే ఫ్రాడ్స్ అయితే ఉంటారు. ఎందుకంటే మనం ఎంత మంచి క్వాలిటీ పెట్టినా వాళ్ళు తీసు ఆర్డర్ పెట్టుకొని డెలివరీ అయిన తర్వాత వాళ్ళు తీసుకొని ఆ శారీ తీసుకొని మనకు రాంగ్ రిటర్న్‌లో అయితే వేరే శారీస్ అలా పెట్టి పంపిస్తారండి. ఫ్రాడ్స్ అయితే ఉంటారు. దానికి మనం అంటే మళ్ళీ దానికి ఆ ఫ్రాడ్ రిటర్న్ వచ్చినప్పుడు అంటే రాంగ్ రిటర్న్ వచ్చినప్పుడు మనం దానికి టికెట్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది మీషోలో. ఈ టికెట్ రైజింగ్ గురించి, రాంగ్ రిటర్న్స్ గురించి, ఇంకా రిటర్న్ చార్జెస్ అన్నింటి గురించి వివరంగా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి కంపల్సరీ. వీడియో మళ్ళీ లెంతీ అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను కంపల్సరీ. ఇప్పుడైతే నేను మీషోలో నేను సెల్లర్ అకౌంట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను కదా! దాని గురించి అయితే చెప్తున్నాను. క్యాటలాగ్ అప్లోడ్ అనేది మనకు చాలా టైం అనేది పట్టదు. చాలా వరకు అంటున్నారు ఏంటంటే, మనం మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్‌లో మనము 34 క్యాటలాగ్స్ అయితే అప్లోడ్ చేయాలి. లేదంటే మన సెల్లర్ అకౌంట్ అనేది బ్లాక్‌లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారండి. అలా అయితే ఏం లేదండి. ఎందుకంటే నేను 2 అకౌంట్స్ అయితే క్రియేట్ చేశాను. నా 2 మొబైల్స్‌లో. ఇప్పుడు వీడియో తీస్తున్న మొబైల్‌లో ఒక సెల్లర్ అకౌంట్ ఉంది. నా చేతిలో ఉన్న మొబైల్‌లో కూడా ఒక సెల్లర్ అకౌంట్ ఉందండి నా దగ్గర. బట్ నేను 2 మొబైల్‌లో కూడా 34 క్యాటలాగ్స్ అయితే ఏమి అప్లోడ్ చేయలేదండి. ఓన్లీ జస్ట్ 11 క్యాటలాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. అంటే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఎన్రోల్మెంట్ ఐడి నుంచి క్రియేట్ చేసిన తర్వాత ఓన్లీ 11 క్యాటలాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. 11 క్యాటలాగ్స్ అప్లోడ్ చేసినా కూడా నా అకౌంట్ అయితే ఏం బ్లాక్‌లోకి వెళ్ళలేదు. చాలా వరకైతే చెప్తున్నారు 34 క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తేనే మనకు అకౌంట్ అనేది మన సెల్లర్ అకౌంట్ అనేది బ్లాక్‌లోకి వెళ్ళకుండా ఉంటుంది. అలా అని ఏమి ఉండదండి. అలా అనేది ఏమి జరగలేదు ఇప్పటి వరకైతే. అందుకోసమని చాలామంది ఏంటంటే, అయ్యో! మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన వితిన్ 24 అవర్స్‌లో మనము 34 క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి. లేదంటే బ్లాక్‌లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది 34 క్యాటలాగ్స్ పెట్టుకున్న తర్వాతనే మీషోలో అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అలా ఏం లేదండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని అప్లోడ్ చేయండి. బ్లాక్‌లోకి అయితే ఏం వెళ్ళిపోదు. వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా సపోర్ట్ సర్వీస్ వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళని అడిగాను. ఏమని అంటే, మీరు ఇలా మీషోలో మనం సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు వితిన్ 24 అవర్స్‌లో 34 క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తేనే బ్లాక్‌లోకి వెళ్ళకుండా ఉంటుందా లేదా అంటే, అలా ఏం లేదండి. అదంతా ఏం లేదు. మినిమమ్ అయితే ఒక 10-15 మధ్యలో అయితే అప్లోడ్ చేయాలి. మనం క్రియేట్ చేసిన 24 అవర్స్‌లో 10-15 అయితే చాలు. మరీ 34 అయితే అవసరం లేదు అని చెప్పారు. అందుకోసమనే చెప్తున్నానండి. అందరూ 34 34 క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలని అందరూ అనుకుంటున్నారు కదా! అలా అయితే ఏం లేదండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని మినిమమ్ 10-15 మధ్యలో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి మీషోలో. మీషోలో బిజినెస్ చేయడం కూడా బానే ఉంటుంది. అలా అని చెప్పి బయట చేయొద్దని అంటే ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో అలా ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ చేయొద్దు. ఓన్లీ మీషోలోనే చేయండని కాదండి. అందులోనూ చేయండి, ఇందులోనూ చేయండి. మీషోలో అయితే మనకు ఆర్డర్స్ అయితే బాగానే వస్తాయి. ఇంకా ఎన్రోల్మెంట్ ఐడీ నుంచి అయితే ఓన్లీ మన స్టేట్ వైస్‌గానే వస్తాయి. ఇంకా జీఎస్టీ ఉంటే మాత్రం మనకి ఇండియా వైస్‌గా కూడా వస్తాయండి. అంతేనండి ఇంకా. ఇంకా ఎక్కువ చెప్తే వీడియో లెంతీ అయిపోతుందేమో అని. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీషో రిటర్న్స్ గురించి, ఇంకా ప్లస్ రాంగ్ రిటర్న్స్ గురించి, ఎన్రోల్మెంట్ ఐడీ నుంచి ఎలా క్రియేట్ అవ్వాలి అనే దాని గురించి ప్రాసెస్ అనేది చెప్పాలనుకుంటున్నానండి. ఓకే అండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను కంపల్సరీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు, డౌట్స్ వస్తే మెసేజ్ చేస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో లేదో తెలియదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.